న్యూస్ ఆంధ్ర. నమస్కారం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ గత మీట్. 2 రోజుల నుంచి గన్నవరంలో ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ నూజివీడు విప్ యార్లగడ్డ నియోజకవర్గంలో వెంకట్రావు అనుచరులు అక్రమ సోమవారం మైనింగ్ నాడు ప్రెస్ జరుగుతుందని, మీట్లో నూజివీడు నియోజకవర్గంలో మరి అక్రమంగా మైనింగ్ మొన్న జరుగుతుందని చేసిన ఆరోపణలు గన్నవరం ఖండించిన నూజివీడు శాసనసభ్యులు, టీడీపీ నాయకులు. ప్రభుత్వ గన్నవరం టీడీపీ నాయకులు పూర్తి అయినటువంటి సమాచారం లేకుండా సొంత గౌరవ పార్టీ ఎమ్మెల్యే పైగా వెంకట్రావు మంత్రి గారు పార్థసారథి ఉన్న నియోజకవర్గంపై నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ అక్రమ నాయకులు కాపా శ్రీనివాసరావు మైనింగ్ జరుగుతుంది. నూజివీడులో సొంత పార్టీలో కొంతమంది నాయకులు ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ అధిష్టానం మరి దృష్టికి వైసీపీ తీసుకువెళ్లకుండా నాయకులు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు లారీలు పెడుతున్నారు. తీసుకుని టీడీపీ రావిచర్ల వాళ్ళతో గ్రామంలో అంతకాగి నల్లగట్టుపై అసలు గ్రావెల్ రవాణా జరగలేదు. మరి ఒక్క మైనింగ్ ట్రక్కు కూడా చేస్తున్నారని బయటకు ఆయన తరలి వెళ్ళలేదు. మొన్న నల్లగట్టు మాట్లాడటం బారులు జరిగింది. వేస్తుంటే మేమే మరి జేసీబీ మరియు దాని మీద ట్రాక్టర్ను పట్టుకొని తహసీల్దార్కి అప్పజెప్పడంతో నూజివీడు జరిమానా నియోజకవర్గంలో విధించడం జరిగింది. గన్నవరం టీడీపీ నాయకులు తనపై చేసిన మరి ఆరోపణలు ఖండించిన టీడీపీ ఎలక్షన్ నాయకులు అయినటువంటి లింగమనేని కిషోర్ ఈ 6 8 నెలల నుంచి నెలల కూడా కిందట ఎటువంటి కడియాల సతీష్ మైనింగ్ బాబు అనే జరగలేదు. వ్యక్తి వద్ద అతని లారీ నూజివీడు నియోజకవర్గంలో బంకులో కట్టాల్సిన బిల్లుల నిమిత్తం కొనుగోలు చేసి స్వాధీనం ఏదైతే చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సారథి గారికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత నూజివీడు నియోజకవర్గాన్ని మరి గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేయటం చూస్తూ ఉన్నారు. ఏదైతే నిన్న కూడా గన్నవరం తెలుగుదేశం పార్టీ సోదరులు మాట్లాడినటువంటి మాటలు అధికార పార్టీలోనే ఉంటూ మా నూజివీడు నియోజకవర్గంలో కొందరు పార్టీని మరి అబాస్ చేసే విధంగా పార్టీ అధినాయకత్వాన్ని, పార్టీ ఎమ్మెల్యేలని, అధికారులను కూడా పక్కదారి పట్టిస్తూ ఇక్కడ గత కొంతకాలంగా మరి పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దాన్ని నేను కూడా పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తాం జరిగింది. ఏదైతే మా గౌరవ పార్టీ సభ్యులు నిన్న మాట్లాడిన మాటల్లో రావుచర్ల గ్రామంలో నల్లగట్టు మీద అక్రమ మైనింగ్ చేస్తూ ఉంటే అధికారులు మిషన్లు సీజ్ చేసి పెనాల్టీ వేశారని సోదరులు చెబుతా ఉన్నారు. కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు వేరు. అక్కడ బండి ఐజాక్ గారు అనే ఆయన కానీ ఆయన మిత్రులు అందరూ కూడా సుమారు 10-15 ఎకరాలు బీఫారాలు కొనుక్కుని వాళ్ళకి అక్కడ మరి ప్రార్థనలు కానీ కొన్ని మందిరాలు కొన్ని ఇవి కూడా నిర్మించుకుంటూ వాళ్ళు గట్టు మీద కూడా అక్కడికి వచ్చే వ్యక్తులందరూ కూడా మరి పర్యాటక రంగంగా నల్లగట్టు మీద పైన సుమారు 50-100 ఎకరాల ప్లెయిన్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మీదకి వెళ్ళి అందరూ కూడా చక్కని మరి ఏందో ఒక మంచి గ్రీనరీగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తామని మాతో మాట్లాడి ఉన్నారు. అది ఏమైనప్పుడు కూడా గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు కానివ్వండి, ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా వాళ్ళ దారులు వేయటం వల్ల మా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం కూడా ఆ రోజు అక్కడ దేవైనటువంటి మిషన్ని అధికారులకు అప్పచెప్పడం వల్ల ఆ రోజు ఆ మిషన్లు కూడా అధికారులు పెనాల్టీ వేసి పంపించడం జరిగింది. కానీ అక్కడ ఎటువంటి ఒక్క ట్రక్ మట్టి కూడా అక్రమ మైనింగ్ జరగల. అట్లాగే నూజివీడు నియోజకవర్గంలో ఏ గ్రామం నుంచి కూడా ఈ మధ్య కలెక్టర్ గారికి అట్లాగే కొందరు ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది కొన్ని గ్రామాల్లో అని కంప్లైంట్ చేయిస్తుంటే దాని మీద మేము కూడా గతంలో వివరణ ఇవ్వడం జరిగింది. నూజివీడు నియోజకవర్గంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల దగ్గర నుంచి కూడా మట్టి లేక సామాన్య ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని మరి మేము ఒక గ్రామ నాయకులుగా అట్లాగే మా శారద గారి సహకారంతో కొన్ని పేదవాళ్ళకి మరి గత ఏదైతే ఆగస్టు 31 జరిగినటువంటి తుఫాను వల్ల ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి రహదారులు కొట్టుకుపోయి దారులు చెడిపోయి గ్రామాల్లో రోడ్లు కొట్టుకుపోవటం వల్ల మేము మా ఉన్నటువంటి అవకాశాల్లో మా ఉన్నటువంటి భూముల్లో కొన్ని మట్టి తీసుకుని మా గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాం మరి చూస్తా ఉన్నారు.